గత కొన్ని సంవత్సరాలుగా వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులపై లైంగిక దౌర్జన్యాలు మరియు దాడులు పెరుగుతున్నాయనే విషయం వాస్తవమేనా? అలాగే దానిపైన తీసుకుంటున్న చర్యలు ఏంటి? అలాగే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు కూడా పెరుగుతున్నాయనే విషయం వాస్తవమేనా? 2024 జూన్ నుంచి వాటి వివరాలు ఏంటి అని వేయడం జరిగింది. వాళ్ళే స్వయంగా చెప్పారు 2024 సంవత్సరంలో 1533 కేసులు నమోదయ్యాయని, అలాగే 2025 సంవత్సరంలో 1445 కేసులు నమోదయ్యాయి అని చెప్పడం జరిగింది. అలాగే మా ఇంకో సభ్యులు ఇంకో ప్రశ్న వేయడం జరిగింది. పోలీస్ శాఖ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక నివేదికను విడుదల చేసిన విషయం వాస్తవమేనా? అందులో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు మరియు వివరాలు ఏంటి అంటే వర్తించదు అని చెప్పేశారు. దానికి ఆన్సర్ అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2025 సంవత్సరంలో 1445 కేసులు మహిళల మీద అత్యాచారాలు, హత్యలు గురించి నమోదవడం జరిగింది. అంటే గంటకి 4-5 కేసులు నమోదైనట్టుగా. అలాగే తీసుకుంటే 50-60 మందిపై వేధింపులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద వేధింపులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇంత దారుణంగా మహిళల రక్షణ వీళ్ళు గాలికి వదిలేసిన పరిస్థితి. క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ నేను చెప్పడం కాదు, ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారికి అధికారులే చెప్పారు మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అనేసి. 1628 మంది మహిళలను ఈ రాష్ట్రంలో ఈ ఏడాది వేధించడం జరిగింది. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అంటే అతను నివాసం ఉంటున్న జిల్లాలో తీసుకుంటే 11% ఈ మహిళల మీద నేరాలు పెరిగాయి. చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ గారు కూడా అదే జిల్లాలో ఉంటున్నారు. అదే జిల్లాలో 11% పెరిగాయి. అలాగే హోంమంత్రి గారి ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో తీసుకుంటే అక్కడ కూడా ఈ మహిళల మీద నేరాలు పెరిగిన పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఎంత దారుణం అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అతను నివాసం ఉంటున్న జిల్లాలో ఎంత దారుణంగా పెరిగాయి అంటే ముఖ్యమంత్రి గారి సాక్షిగా ఇలా మహిళల మీద నేరాలు జరుగుతూ ఉండే పరిస్థితి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. ముఖ్యమంత్రి గారి నీడలో కూడా మహిళలకు భద్రత లేదు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. ఇదిగోండి క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ అనేసి వాళ్ళు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పిన విషయం, నేను దాన్నే చెప్పడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈరోజు 10 జిల్లాల్లో ఈ విధంగా మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగాయి అన్నమాట. గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇలా పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని తీసుకుంటే మద్యము, గంజాయి, అలాగే పోలీసుల తాలూకా అలసత్వము. ఈరోజు తీసుకుంటే మొన్ననే హోంమంత్రి గారు చెప్పేశారు, ఏకంగా ఈ రాష్ట్రంలో గంజాయి లేదని చెప్పేశారు. కానీ ఈ కౌన్సిల్, అసెంబ్లీ ప్రారంభం అయినాకే మనం చూసాం మదనపల్లిలో గంజాయికి, మద్యంకి బానిసయ్యి ఒక దుర్మార్గుడు ఎంత దారుణంగా 7 సంవత్సరాల బాలికని అత్యాచారం చేసి, హత్య చేసి తన ఇంట్లోనే డ్రమ్లో వాటర్లో పడేసి ఎంత దారుణం చేశాడో మనం అందరము చూసాం. గంజాయి, మద్యం మత్తులో అంటే ఎంత దారుణంగా వీటి ప్రభావం వలన తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇన్ని నేరాలు, ఘోరాలు జరగడానికి ముఖ్యమైన కారణం ఈ గంజాయి, మద్యం, డ్రగ్స్, ఇల్లీగల్ లిక్కర్. పోలీస్ అధికారులే చెప్తూ ఉన్నారు ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. ఎన్డీపీఎస్ కేసులు చూస్తే ఎవరైనా షాక్ అయిపోతారు. అంత దారుణంగా ఎన్డీపీఎస్ కేసులు ఈ రాష్ట్రంలో గత ఏడాది పెరిగాయి అన్నమాట. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 213% గ్రోత్ ఉంది. అలాగే 121% నెల్లూరులో ఉంది. కోనసీమలో 72%, ఏలూరులో 50%, కర్నూలులో 50%, గుంటూరులో 44%, ప్రకాశంలో 37%, కాకినాడలో 36%, పశ్చిమ గోదావరిలో 36%, విజయనగరంలో 28%, ఎన్టీఆర్ జిల్లాలో 24%, కృష్ణా డిస్ట్రిక్ట్లో 20%, పల్నాడులో 6.7%, అన్నమయ్యలో 5.9%, తిరుపతిలో 1.3%. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా ఎన్డీపీఎస్ కేసులు ఎంత దారుణంగా 1.3% పెరుగుదలలో గ్రోత్ సాధించి ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. 15 జిల్లాల్లో ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయంటే గంజాయి, మద్యము, ఇల్లీగల్ లిక్కరు ఈ విధంగా పెరుగుతూ ఉంది, వాటి వినియోగం పెరుగుతూ ఉంది. అందువల్ల ఈ కేసులు ఎంతగా నమోదవుతున్నాయి అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది.
అలాగే తీసుకుంటే పోలీస్ కాల్ సెంటర్కి 112 ఉంది, దానికి కాల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యే టైము తీసుకుంటే 26 నిమిషాలని సాక్షాత్తు అమిత్ షా గారే చెప్పడం జరిగింది. అమిత్ షా గారు మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ రాష్ట్రంలో తీసుకుంటే 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ కాల్ చేస్తే 26 నిమిషాల వరకు మీ పోలీసులు రెస్పాండ్ కావట్లేదు, కానీ దేశ యావరేజ్ 18 నిమిషాలు ఉంది. మీరు ఈ టైంని తగ్గించుకోండి, తొందరగా పోలీసులు రెస్పాండ్ అవ్వండి. మహిళలు కానీ చిన్నారులు కానీ వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు, వాళ్ళని వేధించినప్పుడు కానీ వీటి మీద మీ పోలీసులు రెస్పాండ్ అయ్యే టైము చాలా ఎక్కువ ఉంది అని చెప్పి చీవాట్లు వేయడం జరిగింది. అమిత్ షా గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి రాశారు. ఇలా సంతకం పెట్టి కూడా అతను పంపించడం జరిగింది. అది మేము అడిగితే దానికి సమాధానం లేదు. ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ మాటలు మాట్లాడుతూ మేము అడిగిన దేనికి కూడా సమాధానం చెప్పని పరిస్థితి. అసలు ఈరోజు ఆడపిల్లలు రక్షించండి రక్షించండి అని కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే 26 నిమిషాల వరకు పోలీసులు స్పందించట్లేదంటే ఎంత దారుణం. అంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టే, అంత నిర్లక్ష్యంగా పోలీసులు ఉన్నారు కాబట్టే, ప్రభుత్వం వైఫల్యం ఈ విధంగా ఉంది కాబట్టే మనం చూసుకుంటే మొన్ననే అనంతపురంలో ఇంటర్మీడియట్ అమ్మాయి కనిపించకుండా పోయి 2 రోజులు అయింది. తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు, కనీసం పోలీసులు దాని మీద చర్యలు తీసుకోలేదు. సరిగ్గా స్పందించకపోవడం వలన 2 రోజుల తర్వాత ఆమె శవమై కనిపించిన పరిస్థితి. అలాగే యలమంచిలి కాన్స్టిట్యున్సీలో మనం చూసాం, ఈ ప్రభుత్వం వచ్చాకే ఒక అమ్మాయిని ఒక అతను ఇంటికి వచ్చి పీక కోసి చంపేశాడు. ఆమె కంప్లైంట్ ఇచ్చింది కూడా. గతంలో ఎలక్షన్స్ ముందు అదే అబ్బాయి వేధిస్తున్నాడని చెప్తే పోక్సో కేసులో జైల్లో పెడితే బెయిల్ మీద బయటికి వచ్చి మళ్ళీ వేధించడం ప్రారంభిస్తే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులకి. ఆ తండ్రి కంప్లైంట్ ఇచ్చాడు, ఆ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇస్తే ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వలన స్వయంగా ఆ పర్సన్ ఇంటికి వచ్చి ఆమె పీక కోసి చంపేస్తే ఘోరంగా ఆ ఎదురుగానే, ఆ పక్క కాన్స్టిట్యున్సీ కదా హోంమంత్రి గారిది, ఎదురుగా 10 సార్లు ఆ ఊరు మీదుగా తిరుగుతూ ఉంటారు. కానీ హోంమంత్రి గారు కనీసం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ పరామర్శ చేయడం కానీ చెయ్యని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. రోజుకి 4-5 మంది మీద అత్యాచారాలు మహిళల మీద జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయనేసి మీరే చెప్తున్నారు అఫీషియల్గా. ఎంతమందికి మీరు ధైర్యం చెప్పారు? ఏ కుటుంబాలకి మీరు పరామర్శ చేశారు? ఏ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు? హోంమంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎంత దారుణం అంటే, ఈ కూటమి ఎమ్మెల్యేలు ఈరోజు మహిళల్ని ఎంత దారుణంగా వేధిస్తూ ఉన్నారు. ఎన్నో ఉదాహరణలు. అందులో ముఖ్యంగా మొన్ననే చూసాం, అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే వేధించి బ్లాక్మెయిల్ చేసి ఒక ఆమెకి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి 5 సార్లు ప్రెగ్నెంట్ చేసి అబార్షన్స్ చేయడం జరిగింది. ఆమె రోడ్డు మీదకి వచ్చి మొరపెట్టుకుంది ఇలా మోసం చేశాడు అని. కనీసం అతని మీద కేసు నమోదు చేయలేదు, అరెస్ట్ చేయలేదు, ఎటువంటి విచారణ చేయలేదు. ఆవిడైతే స్వయంగా ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, స్థానిక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఎవ్వరూ కూడా యాక్షన్ తీసుకోని పరిస్థితి. చివరికి ఆవిడ మీడియాకు ముందుకొచ్చి మాట్లాడి ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఆదేశానుసారం ఈ అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు. అది జరిగి 1 నెల రోజులు అవుతుంది. కనీసం అతన్ని విచారణకు కూడా పిలవలేదు. ఎంత దారుణం! ఇలా జరుగుతూ ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి పోలీసులు కాపాడుతారు అన్న ధైర్యంతో మరింతగా చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద ఈ విధంగా ప్రవర్తిస్తూ సైకోల్లా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఏం చర్యలు తీసుకున్నారమ్మా హోంమంత్రి గారు ఈ అరవ శ్రీధర్ మీద అంటే సమాధానం లేదు. డైవర్షన్, ఎంతసేపు కూడా డైవర్షన్ సమాధానాలే హోంమంత్రి గారు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఆ రోజు రోజా గారిని అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎంత అసభ్యంగా మాట్లాడాడు. ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, కనీసం పోలీసులు కేసు పెట్టారా? లేదు. అలాగే ఒక బీసీ జడ్పీ చైర్మన్ అయిన ఉప్పాల హారికను ఇదే టీడీపీ గోండాలు రౌడీలు చంపడానికి ప్రయత్నించి ఆమె కారు మీద దాడి చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయినా ఎటువంటి కేసు లేదు, ఎటువంటి అరెస్టులు లేదు, ఎటువంటి విచారణ ఆ పని చేసిన వాళ్ళ మీద లేని పరిస్థితి. అలాగే ఇదే టీడీపీ చెందిన ఆదిమూలం అనే ఎమ్మెల్యే ఎంత దారుణంగా ఆ టీడీపీ నాయకురాలనే వేధిస్తే
ఆమెమో ఈ రాష్ట్రంలో పోలీసుల మీద నమ్మకం లేక పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఎటువంటి చర్యలు ఆదిమూలం అనే వ్యక్తి మీద చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అనే అతని వేధింపుల వలన చిట్టేల్వాల్స్ గ్రామానికి చెందిన ఒక మహిళా వీఆర్ఓ ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. మరి ఆ ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఏ చర్యలు లేవు. అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అయిన నజీర్ వేధింపులకి ఒక టీడీపీ మహిళా కార్యకర్త అతని ఆఫీస్ ముందుగానే ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఎటువంటి చర్యలైనా నజీర్ మీద తీసుకున్నారా అంటే ఎటువంటి చర్యలు లేని పరిస్థితి. అలాగే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అనుచరులైతే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్కి ఎంత దారుణంగా నెల నెల మామూలు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలని ఆమెని వేధించడంతో ఆవిడ ఆత్మహత్య యత్నం చేసుకుంది. అయితే దళిత సంఘాలు ఆందోళన చేసేంత వరకు కూడా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని పరిస్థితి మనం చూసాం. ఇంత దారుణంగా మీ ఎమ్మెల్యేల అనుచరులు వ్యవహరిస్తూ ఉంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ధైర్యం రాదా, భయం ఎక్కడ ఉంటుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే సొగాలి ప్రీతి కేసు విషయం తీసుకుంటే మనం చూసాం, గత ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనేం కూటమి అయితేనేం సొగాలి ప్రీతి కేసుని వాళ్ళు ఎన్నికల అంశంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే సొగాలి ప్రీతి తల్లిని పక్కన కూర్చోబెట్టుకుని ఎన్నికల క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. వాళ్ళ అధికారంలోకి వస్తే మొదటి కేసుగా టేకప్ చేస్తామని చెప్పారు. ఇప్పటికి 20 నెలలు అయింది. ఏమైనా ఆ కుటుంబానికి న్యాయం చేశారా? ఆ తల్లి ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వెళ్ళినా కూడా ఆ కుటుంబంని ఆమె కలుస్తానన్నా ఆమెకి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. వాళ్ళ ఆవేదన మొన్న మేము కర్నూలు వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి పరామర్శ చేయడం జరిగింది. అసలు నిజంగా చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఇదే హోమ్ మినిస్టర్ గారిని ఆవిడ కలిస్తే వెంటనే ఆ దుర్మార్గుల్ని శిక్షిస్తాము అని చెప్పారు ఆవిడ. కానీ 20 నెలలైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా మహిళల భద్రతని గాలి కొదిలేశారు. మహిళల్ని వేధించే వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. హాస్టల్స్లో అయితే మహిళలకి ఆడపిల్లలకి కనీస భద్రత లేదు. భద్రతకి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అక్కడ దారుణంగా హాస్టల్స్లో ఉండే అమ్మాయిలకు కూడా గర్భవతులను చేసేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఎటువంటి చర్యలు వీటన్నిటి మీద తీసుకోవట్లేదు. అలాగే ఇంకో ప్రశ్నకి కేంద్ర హోంశాఖ నివేదిక గురించి అడిగితే అసలు దాని గురించి ఆన్సరే వీళ్ళు చెప్పని పరిస్థితి అన్నమాట. ఎంత దారుణం, వర్తించదు అని చెప్పేశారు. ఈరోజు తీసుకుంటే ఈ బిఎన్ఎస్ చట్టాల అమలులో ఆ బిఎన్ఎస్ చట్టాల ప్రొసీజర్స్ అమలులో పోలీసు వ్యవస్థ తాలూకా పనితీరు గురించి కేంద్ర హోంశాఖ ఒక నివేదిక ఇచ్చింది. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిట్ట స్థానం 36వ స్థానం ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థ పనితీరు ఉంది అనేది ఆ కేంద్ర హోంశాఖ నివేదికే తెలియజేస్తూ ఉంది. పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి వాడుతూ ఉన్నారు. ఎదుటి పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడానికే వీళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు తప్ప ప్రజల రక్షణకి మహిళల రక్షణకి ఉపయోగించని పరిస్థితి వలన ఈరోజు కేంద్ర హోంశాఖ నివేదికలో మంది చిట్ట స్థానంలో ఉంది. ఈరోజు హోంమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా సిగ్గుతో తలదించుకోవాలి. అసలు ఎమర్జెన్సీ రెస్పాన్స్లో అంత దారుణంగా 26 నిమిషాలు వీళ్ళు టైం తీసుకుంటూ ఉన్నారంటే మహిళలు కానీ ప్రజలు కానీ కాపాడండి అని అడిగినా 26 నిమిషాల వరకు ఈ పోలీసులు వెళ్ళరంట. అదే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ మీద వాళ్ళు ఏం తప్పులు చేయకపోయినా వెంటనే వచ్చి అరెస్టులు అక్రమ కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎప్పటికైనా మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజల రక్షణ మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందిగా, ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి ప్రజలకి రక్షించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.